మెదక్ జిల్లా ఆసుపత్రి రూపురేఖలు మార్చే విధంగా ప్రభుత్వ నిధులతో వసతుల కల్పనకు పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ ఎంపీ రఘునందనరావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎంపీ రఘునందనరావు, తెలంగాణ మెడికల్ మౌలిక వసతుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, DCHS శివదయాల్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత వైద్యాధికారులతో కలిసి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలకు కమిటీలో ఆమోదం తెలిపారు. ఆసుపత్రిలోని పలు సమస్యలను జిల్లా కలెక్టర్, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పనకు కమిటీ సభ్యులు సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 40-50 మెంబర్స్ వీళ్ళంతా 36 ఉన్నారు సార్ MCH లో. ఇక్కడ 16 ఉన్నారు సార్. సో ఓన్లీ విత్ దిస్ స్కెలిటల్ స్టాఫ్ నర్స్ వి ఆర్ రన్నింగ్. సార్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇక్కడ మార్నింగ్ టైం మనం థియేటర్ నడిపిస్తున్నాము. ఆల్ జనరల్ సర్జరీ, ఆర్థో, ENT ఆఫ్టర్ 2 అయిన తర్వాత మనకు నర్సెస్ లేకుండా మనం థియేటర్స్ ఆపి పెట్టున్నాము. ఎమర్జెన్సీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇన్ దిస్ హాస్పిటల్. మొత్తం అన్ని గవర్నమెంట్ కూడా ఏమేమి లెటర్స్ అడ్రస్ చేసేసి ఏమేమి కావాలో ఇప్పుడే తెప్పించేసారు. సో ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్ ఒకటి అడుగుతున్నారు అంటే ఇది ఎమర్జెన్సీ కావాలి, డే టు డే కోసం సార్. ఇది హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి సార్ మనం షిఫ్ట్ అయినప్పుడు ఇవన్నీ మనం పట్టుకుని వెళ్ళొచ్చు కొత్త హాస్పిటల్కి. దే ఆర్ నాట్ వెరీ హెవీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడు మన సియామ్ లాగా అట్లా హెవీ మిషనరీ కావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.